ఇక్కడ మనకి అకౌంట్ ఉంటుంది కదండి. మీరు అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత బిజినెస్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. లైక్ బిజినెస్ పేజెస్ అంటే ఇట్లా మనకి పేజెస్ కనిపిస్తాయి ఇక్కడ. ఎన్ని పేజెస్ యాక్సెస్ ఉంటే అవన్నీ కనిపిస్తాయి. లేదంటే మనకి ఇక్కడ పేజెస్‌లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన పేజీ ఇక్కడ క్లిక్ చేస్తే మన ఏ ఫేస్‌బుక్ పేజీకి మనం యాడ్ రన్ చేయాలో ఆ ఫేస్‌బుక్ పేజ్‌ని క్లిక్ చేసుకొని స్విచ్ నౌ అంటే మనకి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ వచ్చేస్తది. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్‌లో మనము యాడ్స్‌కి వెళ్ళడానికి మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెటా బిజినెస్ సూట్ అండ్ ఇంకొకటి వచ్చేసి యాడ్ సెంటర్. ఫస్ట్ మనము ఆల్రెడీ మీ దగ్గర పేజెస్ ఉన్నాయి కాబట్టి నేను పేజ్ క్రియేషన్ అనేది చూపించట్లేదు. కావాలి అంటే పేజ్ క్రియేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు. నాకు వచ్చు మేడం. వచ్చా? సరే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఇది మెటా బిజినెస్ సూట్ అండి. ఇది ఆర్గానిక్. ఇక్కడ ఏంటంటే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట పోస్ట్లు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ అయ్యేలాగా అంటే మనకి టైం బేస్ ఉంటుంది. టైం అంటే ఏ టైంలో మన ఫేస్బుక్ పోస్ట్‌కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అని అలా బేస్ చేసుకొని మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ పోస్ట్, క్రియేట్ ఏ యాడ్, క్రియేట్ ఏ రీల్స్, క్రియేట్ ఏ స్టోరీస్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు ఈ మెటా బిజినెస్ సూట్. ఫస్ట్ మనం క్రియేట్ ఏ పోస్ట్ చూద్దాం. ఇది జస్ట్ ఆర్గానిక్ బేస్, ఇది యాడ్స్ కాదు, జస్ట్ పోస్టింగ్ అన్నమాట. మళ్ళీ ఈ ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి. లింక్ చేయకపోతే కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఒకేసారి 2 ప్లాట్ఫామ్స్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే మనం యాడ్ ఏ ఫోటో, యాడ్ ఏ వీడియో. మనం వీడియో యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి, లేదా ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి. బట్ ఇక్కడ పోస్ట్ చేసే మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఫేస్బుక్‌లో సైజ్‌కిను ఇన్స్టాగ్రామ్ సైజ్‌కి డిఫరెన్స్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ సైజ్ పోస్ట్ అయితే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్‌గా అప్లోడ్ చేస్తాం ఇక్కడ నుంచి. అదే ఫేస్బుక్ సైజ్ ఇమేజ్ అయితే మనం ఫేస్బుక్ సెపరేట్‌గా, ఇన్స్టాగ్రామ్ సెపరేట్‌గా యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా అకౌంట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి సెట్ అవ్వదన్నమాట. ఇక్కడ మనము ఇమేజ్ అనేది యాడ్ చేద్దాము. ఇన్స్టాగ్రామ్ ఇమేజ్ యాడ్ చేసాము. ఈ ఇమేజ్‌కి మనం టెక్స్ట్ రాసుకోవాలి. టెక్స్ట్ రాసుకోవాలి అంటే ఏంటి? మనం ఓన్‌గా ఈ టెక్స్ట్ మొత్తం టైప్ చేసుకోవాలి. ఈ తెలుగులో టైప్ చేయాలంటే ట్రాన్స్‌లేట్ యూజ్ చేయాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే చాట్‌జీపీటీ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకుంటాం. ఈ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడున్న ఈ టెక్స్ట్ మొత్తం టైప్ చేయడం మనకు టైం తీసుకుంటుంది కాబట్టి ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇమేజ్‌ని అప్లోడ్ చేస్తాం. మనం ఏ ఇమేజ్ అయితే మనం పోస్ట్ చేస్తున్నామో ఈ ఇమేజ్‌ని పోస్ట్ చేస్తున్నాం. ఈ ఇమేజ్‌ని డైరెక్ట్‌గా అప్లోడ్ చేసి ఇక్కడ మనం క్రియేట్ ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్ అని ఇస్తే ఈ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఒక ఫార్మాట్‌లో ఇస్తుంది ఈజీగా 1 మినిట్‌లో. ఇక్కడ వచ్చేసి విత్ హ్యాష్ ట్యాగ్స్‌తో సహా ఇచ్చేసిందనమాట. మనం డైరెక్ట్ ఈ కంటెంట్ తీసుకొని
కాపీ చేసుకొని కాకపోతే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా కాంటాక్ట్ నంబర్స్, వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చినాక ఇక్కడ మనం ఇమేజ్ అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది దాని కింద. టెక్స్ట్ పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత మనం లొకేషన్ ట్యాగ్ చేసుకోవాలనుకోండి మన కంపెనీ లొకేషన్ కూడా ట్యాగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ అని ఇలా ట్యాగ్ చేసుకోవచ్చు. మన కంపెనీ అడ్రస్ కూడా డిస్‌ప్లే అయితే ఇక్కడ ట్యాగ్ చేసుకోవచ్చు. పోస్ట్‌కి డైరెక్ట్‌గా ఉంటుంది. లొకేషన్ మనకి ఆఫీస్ అడ్రస్‌లు ఏమైనా ఉన్నా కూడా ట్యాగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే వాట్సాప్, వెబ్‌సైట్ లింక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వదిలేయొచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ ఎ పోస్ట్ అంటే మనము పోస్ట్ షెడ్యూల్ చేయాలి. ఏదన్నా ఫెస్టివల్ రోజు ఫెస్టివల్స్‌కి సండే వచ్చిందనుకోండి. ఆ రోజు ఎవరు వర్క్ చేసేవాళ్ళు లేరంటే ముందు రోజే షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చనమాట. మన 1 మంత్‌కి ఇట్లా 2 మంత్స్ ముందు కూడా షెడ్యూల్స్ చేసి పెట్టుకోవచ్చు. అంటే టైం అంటే మన పోస్టింగ్ సీక్వెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా 1 మంత్ ముందే నెక్స్ట్ మంత్ ఏమొస్తుందో ముందే ప్లాన్ చేసుకొని అంటే కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని, ఆ క్యాలెండర్ ప్రకారం మనం క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్‌లకి అంత రిక్వైర్మెంట్ ఉండదు గానీ, పెద్ద బిజినెస్‌లు, పెద్ద వెబ్‌సైట్స్ లైక్ అంటే దానికి మాత్రం మనకి ముందుగానే 1 వీక్, 1 మంత్ అలా చేస్తారు. అదే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అయితే వాళ్ళు అట్‌లీస్ట్ 3 మంత్స్ ముందే అన్నీ డిజైన్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే జస్ట్ ఫెస్టివల్ వస్తుందంటే ఫెస్టివల్‌కి ఒక 10-15 డేస్ ముందు నుంచి వాళ్ళు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆ ఫెస్టివల్ ఆఫర్స్ ఇట్లా. అందుకని వాళ్ళు ముందుగానే అన్ని ప్లాన్ చేసి షెడ్యూల్ చేసుకుంటారు. దానికోసం అనేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనం ఇంకొకటి షెడ్యూల్ ఎందుకు చేసుకోవాలంటే టైమింగ్స్ ఉంటాయండి. బెస్ట్ పోస్టింగ్ టైమింగ్స్ అని ఉంటాయి. జస్ట్ మనం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే తెలుస్తాయి. బెస్ట్ పోస్టింగ్ టైమింగ్స్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ మనకి కొంచెం డేటా ఇస్తారు. ఇది మార్నింగ్ ఏ టైంలో బెస్ట్, ఆఫ్టర్‌నూన్ మిడ్, ఈవినింగ్ ఇలా ఇచ్చారు. బట్ ఇదేంటంటే మనకు కొన్నిసార్లు మనకి అంత కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. ఇవి ఫాలో అవ్వడానికి క్లా కొంచెం క్లమ్జీగా అనిపించినా మనము నెక్స్ట్ ఈ ఆర్టికల్స్‌లో డేటాని మనం కలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఈ బఫర్ అనేది ఇది సోషల్ మీడియా షెడ్యూలింగ్ ప్లాట్‌ఫార్మ్. మనకి ఈ షెడ్యూల్ ఆప్షన్ అనేది ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి మాత్రమే ఉంది. ట్విట్టర్‌కి, లింక్డ్ఇన్‌కి లేదు. బట్ అన్నిట్లో షెడ్యూల్ చేయాలంటే ఇట్లా బఫర్ గాని, జూఫు గాని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఇవి నేను నెక్స్ట్ చూపిస్తున్నానండి. ఈ వీళ్ళు క్యాలెండర్స్ ఇస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనం షెడ్యూలింగ్ చేసుకోవాలి కాబట్టి షెడ్యూల్ బెస్ట్ టైమ్ అనేది వీళ్ళు ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్‌లోకెళ్ళి మనం రీడ్ చేసి ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది మనకి చాలా టైమ్ కన్స్యూమింగ్. కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. ఇవన్నీ రీడ్ చేయాలి. బిఫోర్ ఏఐ అందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళు. బట్ ఆఫ్టర్ ఏఐ ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి చూడండి ఫేస్‌బుక్‌కి ఎప్పుడు మంచిగా ఉంటుంది. మార్నింగ్ 9 ఏఎం టు 11 ఏఎం, ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం. ఇన్‌స్టాగ్రామ్‌కి ఏ టైంలో ఉంటుందో ఇట్లా టైమింగ్స్. అలాగే డేస్ కూడా ఇచ్చారనమాట. థర్స్‌డే అండ్ సండే బెస్ట్ డేస్ అనమాట. అంటే బట్ రిమైనింగ్ డేస్‌లో పోస్ట్ చేయకూడదని కాదు. బట్ ఈ డేస్‌లో మనకు ఎక్కువ వస్తుంది. మనం రిమైనింగ్ డేస్‌లో చేసినా చేయకపోయినా ఈ డేస్‌లో కంపల్సరీగా చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే డైలీ పోస్ట్ చేయరు. వీక్లీ వన్స్, ట్వైస్ పోస్ట్ చేస్తారు. ఆల్టర్‌నేట్ డేస్ పోస్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి డేటాని బేస్ చేసుకొని పోస్ట్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేసి వెడ్నెస్‌డే, ఫ్రైడే, సండే ఉంది. టైమింగ్స్ వచ్చినాయన్నమాట. ఇట్లా మొత్తము డేటా అనేది మనకిస్తుంది. ఈ టైం ప్రకారం మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం షెడ్యూల్ ఆప్షన్ నుంచి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌కి ఏ రోజు ఏ టైము, ఫేస్‌బుక్‌కి ఏ రోజు ఏ టైం. ఈరోజు జూలై 1 కదా! జూలై 1లో ఈరోజు షెడ్యూల్ చేస్తున్నాము. లైక్ ఈరోజు ఈవినింగ్ 7 పీఎంకి బెస్ట్ టైం అంటే ఇక్కడ మనం 7 పీఎంకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌కి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ అంటే మనకి షెడ్యూల్ ఆప్షన్ అయితే షెడ్యూల్ అవుతుంది. లేదు డైరెక్ట్‌గా మనం పబ్లిష్ చేయాలంటే ఇది క్లోజ్ చేసుకొని జస్ట్ పబ్లిక్ అండ్ జస్ట్ పబ్లిక్ అంటే ఇప్పుడే యాక్టివ్ అయిపోతుంది. మన 2 ప్లాట్‌ఫార్మ్స్ ఒకేసారి అప్‌డేట్ అవుతుంది. బట్ ఇక్కడేంటంటే పోస్ట్ బూస్ట్ అని ఇస్తున్నాడు. ఇది మనం యాడ్ క్రియేట్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రిప్లైస్ వస్తాయని ఇస్తున్నాడు. ఇది ఎంతవరకు కన్ఫర్మేషన్ అనేది మనము గ్యారంటీ ఉండదు. అది మేడం అది అమౌంట్ మనం పే చేయాలి? ఇప్పుడేం అవసరం లేదు సార్. మనం యాడ్ రన్ చేస్తేనే పే చేయాలి. లేకపోతే మనం స్కిప్ చేసేయడమే దాన్ని. ఒకసారి మళ్ళీ ఇప్పుడు మీరు చూసింది యాడ్ రన్ చేసామనుకోండి, ఆ అమౌంట్ మనం పే చేయాలా? అవునండి. అప్పుడు పే చేయాలి. బట్ దానివల్ల పెద్ద యూజ్ ఉండదండి. అది పోస్ట్ బూస్ట్ చేయడము జస్ట్ ఎక్కువ మందికి విజిబుల్‌గా అవ్వడానికి లీడ్స్ కావాలంటే లీడ్స్ క్యాంపెయిన్ అయితేనే మనకి ప్రాపర్ లీడ్స్ వస్తాయి. ఇదేంటంటే ఎక్కువ మందికి బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి బాగా యూజ్ అవుతది. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్రెస్ట్ లేకపోయినా అందరికీ చూపిస్తదనమాట యాడ్. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. క్రియేట్ ఏ పోస్ట్ అని. ఇక్కడ ఉంది కదండి. జస్ట్ ఇక్కడ పబ్లిక్ అని పబ్లిష్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసింది. క్రియేట్ యాడ్ అంటే యాడ్ క్రియేట్ అవుతుంది. ఈ అమౌంట్ మనకి యాడ్ చేస్తాము. ఇదేంటంటే జస్ట్ ఈ పోస్ట్ బూస్ట్ చేస్తుంది అందరికి. అందులో ఎంతమంది కన్వర్ట్ అవుతారు, ఎంతమంది వస్తారు అంటే ఇది అంటే పోస్ట్ మేబీ రావచ్చు రాకపోవచ్చు. అంటే 7 to 20 రిప్లైస్ వస్తాయి అని చెప్పారు. బట్ కమెంట్స్ రావచ్చు, లైక్స్ రావచ్చు. మనకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మనకి గ్యారంటీ ఉండదు. జస్ట్ ఏంటంటే ఇది బ్రాండ్ అవేర్నెస్ కి బాగా యూజ్ అవుతుంది. తక్కువ అమౌంట్ ఎక్కువ పీపుల్స్ కి సెట్ చేసుకోవడానికి వస్తుంది. బట్ ఇక్కడ మనకి అవసరం లేదు కాబట్టి దీన్ని మేబీ లేటర్ అని చెప్పేస్తే డైరెక్ట్ పోస్ట్ అనేది పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ షెడ్యూల్ ఏ స్టోరీస్ అంటే మనము అకౌంట్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ షెడ్యూల్ ఏ స్టోరీ అని ఫోటో ఆర్ వీడియో తీసుకొని జస్ట్ మనం షెడ్యూల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇట్లా మన ప్రొఫైల్ పైన కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్కి అయితే ఇన్స్టాగ్రామ్ కూడా ఇలా ప్రొఫైల్ పైన కనిపిస్తుంది. ఎవరైనా మన అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్కి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్ షేర్ నవ్వు అంటే ఇప్పుడు షేర్ అవుతుంది. షేర్ అయిన తర్వాత మన అకౌంట్లో కనిపిస్తుంది. స్టోరీ పబ్లిష్ అయింది. జస్ట్ ఇక్కడ మన స్టోరీ ఎవరైనా ఇక్కడ మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే మన స్టోరీ కనిపిస్తుంది. వ్యూ స్టోరీ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇది మొబైల్లో బాగా వస్తుంది. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి లైక్ మనం వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నట్లే సేమ్ అంతే. స్టోరీస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ యాడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ కాకుండా మనం యాడ్ మేనేజర్లో చేస్తాము మామూలు యాడ్. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఇది కూడా ఒకసారి మీకు చెప్తాను దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఇది ఆటోమేటిక్ యాడ్ సెటప్ అంటే ఏఐ రిలేటెడ్ అండ్ బూస్ట్ కంటెంట్ అంటే జస్ట్ మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంటెంట్ అనేది బూస్ట్ అవుతుంది. జస్ట్ కి విజిబుల్ ఉంటుంది ఎక్కువ అంటే మన బ్రాండ్ అవేర్నెస్ కోసం. ఇక్కడ వచ్చేసి సమ్ అదర్ టాపిక్స్ ఇచ్చాడు ఎలా మనం యాడ్ షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే గోల్ ఓరియంటెడ్గా ఆటోమేటిక్ యాడ్స్ లేదంటే గెట్ మెసేజెస్ మనకి కనుక మెసేజెస్ రావాలంటే ఈ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలి. అలాగే కంపేర్ టు యాడ్స్ అంటే A/B టెస్టింగ్ అంటే ఏ యాడ్ బాగా పర్ఫామ్ చేస్తుందో
టెస్ట్ చేయాలంటే ఇక్కడ ఈ యాడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బూస్టే ఫేస్‌బుక్ కంటెంట్. మన కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలి. ఎక్కువ పీపుల్స్ చూడాలి, ఎంగేజ్ అవ్వాలంటే ఈ బూస్ట్ కంటెంట్. బూస్ట్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌ది కూడా సేమ్ ప్రాసెస్. అండ్ ప్రమోటర్ పేజెస్ అంటే మన ఫేస్‌బుక్ పేజెస్. మన ఫాలోవర్స్‌ని పెంచుకోవాలన్నా లైక్ ఇంత అమౌంట్ పెట్టేసి మన పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్‌కి ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. అలాగే కాల్స్‌కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ విజిట్స్‌కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ లీడ్స్‌కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్నా కూడా మనకి డీటెయిల్డ్ టార్గెట్ చేసుకోవడానికి ఈ ఫేస్‌బుక్ యాడ్ సెంటర్‌లో చేస్తాము. బట్ ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే కొత్త అకౌంట్ అనుకోండి. మనకి గ్రూప్స్ ఉండవు. గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి షేర్ ఆప్షన్‌కెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రూప్స్ ఆప్షన్ వస్తుంది. అదే న్యూ అకౌంట్ అనుకోండి గ్రూప్స్ ఏమీ లేకపోతే ఈ ఆప్షన్ కనిపించదు. అప్పుడు మీకు సేల్స్ రిలేటెడ్‌గా మీరు క్లయింట్స్ ఎవరుంటారో వాళ్ళు ఏ గ్రూప్స్‌లో ఉంటారు అనే దాన్ని రిలేటెడ్‌గా అంటే లోన్స్ ఎలాంటి వాళ్ళకి కావాలి లైక్ జాబ్ హోల్డర్స్‌కి, బిజినెస్ మ్యాన్స్‌కి ఇట్లాంటి గ్రూప్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఏరియా వైస్‌గా. మీరు ఏ ఏరియా వరకు మీరు ఇస్తారు. అంటే సపోజ్ హైదరాబాద్ వరకు మీరు ఇస్తున్నారనుకోండి. హైదరాబాద్ బిజినెస్ ఓనర్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇట్లా మనం బిజినెస్ ఓనర్స్, జాబ్స్, జాబ్ హోల్డర్స్‌కి వీళ్ళందరూ మాక్సిమం లోన్‌కి ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు గ్రూప్స్‌లో యాడ్ చేసుకొని వాళ్ళకి కంటెంట్ షేర్ చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని క్లిక్ చేసాం. మీరు లోన్స్ గాని ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్రూప్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. మీరు జాయిన్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. మీ లైక్ మీ క్లయింట్స్ గ్రూప్స్, మీ సర్వీస్ గ్రూప్స్ అంటే హోమ్ లోన్స్ ఇట్లాంటి వాళ్ళకి మీరు జాయిన్ అయితే దాంట్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా నంబర్స్ అనేవి ఉన్నాయి. పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయి. ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయి. కొన్నేమో మనకు అప్రూవల్ రావాలి. ఇక్కడ అనుకోండి మీ గ్రూప్స్ ఇక్కడ ఉంటాయండి. ఇవన్నీ మీరు జాయిన్ రిక్వెస్ట్ పెట్టుకొని జాయిన్ అవ్వచ్చు. హోమ్ లోన్స్ ఓన్లీ మీరు హైదరాబాద్ వరకే కావాలంటే బట్ మీ విలేజెస్‌లో కూడా కావాలంటే ఆ విలేజెస్ నేమ్స్ అయితే కొన్నైనా ఉంటాయి గ్రూప్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రూప్, ఆల్ లోన్స్ ఇన్ హైదరాబాద్ ఈ రిలేటెడ్ అన్నప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మీ పేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అకౌంట్ ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఉండకూడదు. పేజ్ మాత్రమే ఉండాలి. అప్పుడు మీ పేజ్‌కి యాడ్ అవుతాయి. ఇక్కడ మీ అకౌంట్ ఉందనుకోండి అకౌంట్‌కి యాడ్ అవుతాయి గ్రూప్స్. ఇప్పుడు మీరు పేజ్‌కి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీ పేజే ఉండాలి. జస్ట్ దీన్ని క్లిక్ చేసి కిందకొచ్చి మీరు ఈ పోస్ట్‌ని షేర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ షేర్ ఆప్షన్ దగ్గరకొచ్చి గ్రూప్స్ హైదరాబాద్ గ్రూపు ఇట్లా మీరు గ్రూప్స్‌కి చేయొచ్చు. అలాగే మీరు ఇలా వన్ బై వన్ చేయడానికి చాలా టైం తీసుకుంటది కాబట్టి మీరు మొబైల్‌లో లాగిన్ అయిపోయి ఆ పేజ్ అకౌంట్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు ఎక్కువ గ్రూప్స్‌కి కనుక షేర్ చేస్తే మీ అకౌంట్ బ్యాన్ అయితది. కాబట్టి ఎక్కువ గ్రూప్స్‌కి షేర్ చేయకండి. అలాగే మీరు మెయిన్ అకౌంట్ అనేది పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక అకౌంట్ వర్క్ పర్పస్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వర్క్ పర్పస్ ఒక ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ పేజ్ ఉంటుంది కదా! మీరు మెయిన్ ఏ అకౌంట్‌లో అయితే క్రియేట్ చేసారో ఆ అకౌంట్ నుంచి ఈ పేజ్‌ని ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న అకౌంట్‌కి కనెక్షన్ ఇచ్చుకొని అక్కడి నుంచి మీరు గ్రూప్ పోస్టింగ్స్ చేయండి. మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ అకౌంట్ పోతుంది కానీ మెయిన్ అకౌంట్ సెక్యూర్డ్‌గా ఉంటది.
అప్పుడు మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్‌కి యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు 1 ½ మంత్ వరకు ఏ యాక్టివిటీస్ చేయొద్దు. జస్ట్ పోస్టింగ్స్, మెసేజ్‌లు పెట్టడం, ఇమేజెస్ షేర్ చేయడం, అది 1 ఆర్ 2 చేయడం. విత్ ప్రాపర్ డీటెయిల్స్ తోటి. ఇమ్మీడియేట్‌గా మీరేదైనా పేజెస్ క్రియేట్ చేసినా, యాడ్స్ రన్ చేయడానికి ట్రై చేసినా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు అల్గారిథమ్ లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి చేంజ్ అయింది. ప్రీవియస్ ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి కొత్త అకౌంట్స్‌కి రావడం కష్టంగా ఉంది. కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని స్లోగా చేయండి. బట్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్‌లో ఆ పేజీకి కొన్ని గ్రూప్స్ యాడ్ చేసుకొని డైలీ 5, 10 అట్లా తక్కువ గ్రూప్స్‌లోనే షేర్ చేయండి. ఎక్కువ చేయకండి. ఒక 1 ½ మంత్, 2 మంత్స్ వరకు కూడా కొంచెం కేర్ తీసుకోండి అకౌంట్ మీద. అప్పుడు మీకు బ్యాన్ అవ్వకుండా ఉంటది. అలాగే ప్రాపర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఈమెయిల్‌లోనో నా యొక్క మొబైల్ నంబరు. మనం రికవరీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది మనకి ఆప్టిమైజేషన్. డైలీ ప్రాసెస్ మనం చేసుకునేది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదండీ! అది మీరు మామూలుగా మీ అకౌంట్‌లో పోస్ట్ చేసుకోండి. అలాగే ఏఐ టూల్ యూజ్ చేసి కంటెంట్ రైటింగ్ కూడా చూపించాను కదా! అలా మీరు క్రియేట్ చేసిన ఇమేజ్‌ని యాడ్ చేసుకొని, కంటెంట్ తీసుకొని ఇట్లా యాడ్ చేసుకోండి కంటెంట్. అలాగే ఇది మీరు షేర్స్ కూడా చేయండి. ఇంకా షేర్స్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సీ యాడ్ ఇన్సైట్స్ అని ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వ్యూస్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏ ఏజ్ వాళ్ళు చూసారు, ఎక్కువ ఎవరు చూసారు, ఎక్కువ మెన్స్, ఉమెన్స్ ఇదంతా వస్తుంది. ఇంటరాక్షన్స్ 30 ఇంటరాక్షన్స్ లేని లైక్స్, షేర్స్, కామెంట్స్ కూడా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డేటా అంతా కనిపిస్తుంది. ఏ పోస్ట్‌కి ఆ పోస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఎంతమంది చూసారు అనేది. కామెంట్స్ వచ్చినా అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ వరకు ప్రెజెంట్ మనకు ఆర్గానిక్ ఒక పేజీ ఆ పేజ్‌లో పోస్ట్ చేసుకోవడం, పోస్ట్‌ని గ్రూప్స్‌లో షేర్ చేసుకోవడం. ఇది మన డైలీ ప్రాసెస్. మీరు ఒక 1 వీక్ ముందు, 10 డేస్ ముందు ఇట్లా ప్లాన్ చేసుకోవాలంటే కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలి. అది నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను కంటెంట్ క్యాలెండర్. ప్రెజెంట్ ఇప్పుడు మనం యాడ్ క్యాంపెయిన్ సెటప్ చూద్దాము. యాడ్ సెంటర్‌లోకెళ్ళాలి. ఇక్కడ యాడ్ సెంటర్ ఉంది. ఒకసారి చూడండి. ఈ యాడ్ సెంటర్‌లోకెళ్ళినాక కిందకొస్తే యాడ్ మేనేజర్ ఉంటుంది. ఈ యాడ్ మేనేజర్ క్లిక్ చేయాలి. లేదు అంటే డైరెక్ట్‌గా admanager.facebook.com అని మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లో టైప్ చేసినా కూడా వస్తది. అప్పుడు ఏ అకౌంట్‌తో యాడ్స్ రన్ చేయాలో దాంతోటి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీకు డాష్‌బోర్డ్ ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఫస్ట్ టైమ్ మీరు చేస్తుంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. దాన్ని మీరు అప్రూవల్ ఇవ్వాలి. మీరొకసారి ట్రై చేయండి ఈరోజు. ఓకే మేడం. ఒకవేళ రాలేదనుకోండి, రేపు మార్నింగ్ క్లాస్‌లో అవి అప్రూవల్స్ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే మేడం. హ్మ్. జస్ట్ 1 ఆర్ 2 స్టెప్స్ ఉంటాయి సింపుల్‌గా. తర్వాత మనకి డాష్‌బోర్డ్ అనేది వస్తుంది. ఈ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే మనకి ఇక్కడ క్యాంపెయిన్స్, యాడ్ రిపోర్ట్స్ అంటే మన క్యాంపెయిన్ రన్ చేసినాక మన రిపోర్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఆడియన్స్ సెటప్ ఉంటుంది. ఇక్కడ బిల్లు పేమెంట్స్, అడ్వర్టైజింగ్ సెట్టింగ్స్ ఇక్కడ ఈవెంట్ మేనేజర్, టూల్స్. ఈ టూల్స్ అన్నీ మనం వన్ బై వన్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఈరోజు క్రియేట్ ఎ క్యాంపెయిన్. మనం ఫస్ట్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ అని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడకొచ్చేసి మనకి ఇలా ఒక ఫార్మ్ కనిపిస్తుంది. ఈ ఫార్మ్‌లో మనం ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి లీడ్స్ కావాలా, ఎంగేజ్‌మెంట్ కావాలా, అవేర్‌నెస్ కావాలా, ట్రాఫిక్ కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ ఏ క్యాంపెయిన్. తర్వాత వచ్చేసి ఇక్కడ యాప్ ప్రమోషన్స్, సేల్స్ అంటే మనకేదైనా యాప్స్ అని అనుకోండి డౌన్‌లోడ్స్‌కి వీటికి యూజ్ అవుతుంది. అలాగే సేల్ అంటే ఈ కామర్స్‌కి సెట్ అవుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ మనకంటే ఎక్కువ లీడ్స్ కావాలి కాబట్టి, మనం లీడ్ క్యాంపెయిన్ సెటప్ చేసుకుంటాం. ఇప్పుడొచ్చేసి చూసే బయింగ్ టైప్ అది ఆక్షన్ లేకపోతే రిజర్వేషన్ అని ఉంది. ఇది చేస్తే మనము ఆహ్, స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట.
మోర్ ప్రిడిక్టబుల్ అవుట్‌కమ్స్. బట్ బై రియల్ టైమ్ ది కాస్ట్ ఎఫెక్టివ్ బిడ్డింగ్. ఇది ఆక్షన్ అంటే మనం బిడ్డింగ్ కాస్ట్ తక్కువతోటి మనం క్యాంపెయిన్ రన్ చేస్తాం కాబట్టి ఆక్షన్ పెట్టుకోవడమే బెస్ట్ మనకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవేర్‌నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే మనకేమొస్తుందంటే గుడ్ ఫర్ రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, బ్రాండ్ అవేర్‌నెస్ పెరగడానికి, వీడియోస్‌కి వ్యూస్ రావడానికి, స్టోర్ లొకేషన్ ప్రమోట్ చేసుకోవడానికి అవేర్‌నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ వచ్చేసి లింక్ క్లిక్స్. వెబ్‌సైట్ ఏదైనా లింక్ ఇచ్చి ఎక్కువ క్లిక్స్ కావాలి మన వెబ్‌సైట్‌కి అనుకుంటే అలాగా. అలాగే ల్యాండింగ్ పేజ్ ఉంటే మన ల్యాండింగ్ పేజ్ వ్యూస్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌కి మనకి రిప్లైస్ వస్తాయి. బట్ ఎక్కువ కన్వర్షన్స్ గ్యారంటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్లో మనకి మెసేజెస్ మెసెంజర్కి, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి మనకి మనకి రిప్లైస్ వస్తాయి. అలాగే వీడియోస్ పోస్ట్ ఎంగేజ్మెంట్. బట్ దీనికి మనం కొంతవరకు లీడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అన్ని సర్వీసెస్కి వస్తాయని గ్యారంటీ ఉండదు. బట్ ఇది లీడ్స్ పర్టికులర్గా లీడ్స్ కోసమే జనరేట్ చేశారు. కాబట్టి దీంట్లో అయితే గ్యారంటీగా మనకు లీడ్స్ వస్తాయి. ఈ 3 క్యాంపెయిన్స్‌కి మనం కొంచెం తక్కువ అమౌంట్ పెట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది. బట్ లీడ్ క్యాంపెయిన్ దగ్గరకొచ్చేసరికి మనం కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాలి. ఇదొచ్చేసి మినిమమ్ 84, 85 రూపీస్ పెట్టినా కూడా క్యాంపెయిన్ రన్ అవుతది. మనకి విజిట్స్ అవి వస్తాయి. బట్ లీడ్స్‌కి అంత తక్కువ కాస్ట్ యాడ్స్ అయితే రన్ అవ్వవు. ఇక్కడొచ్చేసి మనకి ఇది ఓపెన్ చేయగానే చూసే క్యాంపెయిన్ సెటప్ అంది. ఇదొచ్చేసి మనకి ఏఐ క్యాంపెయిన్. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే మొత్తం క్యాంపెయిన్ సెటప్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అంటే కొంచెం మనం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సొస్తది. వాళ్ళెంత అమౌంట్ చెప్పి ఇంత రిజల్ట్ రావాలంటే ఇంత అమౌంట్ పెట్టాలని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అలా పెట్టాల్సొస్తది. బట్ ఇది మాన్యువల్ లీడ్ మేనేజ్‌మెంట్ అంటే ఇది మనం ఓన్‌గా మన బిడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం క్యాంపెయిన్ సెటప్ స్టేజ్‌కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి లీడ్స్ క్యాంపెయిన్ లెవెల్, రెండోది యాడ్ సెట్ లెవెల్, 3 యాడ్ లెవెల్. ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్‌లో మన క్యాంపెయిన్ నేమ్ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు హోమ్ లోన్ అనుకోండి. హోమ్ లోను లేకపోతే బైక్ లోను ఇట్లా ఉంటాయి కదా! ఏ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో మీరు ఇక్కడ మీ క్యాంపెయిన్ లోన్ నేమ్ పెట్టుకోవాలి. మీరు ఓన్‌గా చేస్తారు కాబట్టి. హోమ్ లోన్ అనుకోండి. హోమ్ లోన్ అని పెట్టేసి హోమ్ లోన్ క్యాంపెయిన్ అండ్ డేట్. అండ్ డేట్ వచ్చేసరికి 1 ఇట్లా మనం హోమ్ లోన్స్ అని మనం క్యాంపెయిన్ నేమ్ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ బయింగ్ టైప్ ఆక్షన్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లీడ్స్ ఉంది. ఇట్స్ ఓకే. ఇది వచ్చేసి ఇది ఆన్ చేసామంటే అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్స్ బడ్జెట్ అంటే ఇది వచ్చి మనకి ఏఐకి వెళ్ళిపోతుందనమాట. ఏఐకి వెళ్ళిపోతే వాళ్ళు చెప్పినట్టు మనం యాడ్ సెటప్ అనేది చేసుకోవాలి. ఏఐకి ఇది ఆన్ చేసుకుంటే. బట్ ఇది ఆన్ చేసుకోకుండా మనం డైరెక్ట్‌గా జస్ట్ క్యాంపెయిన్ లెవెల్‌లో జస్ట్ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ యాడ్ సెట్ లెవెల్. ఇక్కడ మనకి అన్ని సెటప్స్ ప్రాపర్‌గా చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మీరు ఈ క్యాంపెయిన్‌కి ఏదైతే నేమ్ ఇచ్చారో హోమ్ లోన్ జులై అని సేమ్ అదే నేమ్ ఇక్కడ కూడా ఇవ్వండి. అంటే నెక్స్ట్ ఒక క్యాంపెయిన్, 2 క్యాంపెయిన్స్ గుర్తుంటే అప్ టు 10, 15 క్యాంపెయిన్స్ వరకు గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ 30 క్యాంపెయిన్స్, 50 క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు మనము అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతామన్నమాట. ఏ క్యాంపెయిన్ ఏది? ఏ యాడ్ సెట్ దేనిది? ఏ క్యాంపెయిన్‌కి యాడ్ సెట్, ఏ క్యాంపెయిన్‌కి యాడ్ అనేది మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి సేమ్ నేమ్ ఇస్తే మనకి కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. అట్లా కొత్తది డేట్ పెట్టుకుంటే అయిపోతుంది కదా సార్. డేటు క్యాంపెయిన్ అండి. మీరు దేనికి రన్ చేస్తున్నారు? మీకు 2, 3 అది మరి ఈ డేటు ఈ క్యాంపెయిన్ ఎప్పుడు ఉండిపోతారు మేడం మన ఫేస్‌బుక్‌లో? ఉంటా సార్.
అంటే మీరు ఒక 2, 3 కంపెనీలకి రన్ చేస్తున్నారనుకోండి. 2, 3 కంపెనీస్ ఏ కంపెనీకి రన్ చేస్తే ఆ కంపెనీ పేరు, అది ఏ పర్పస్ రన్ చేస్తున్నారు, డేట్. ఈ 3 పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా మీరు రిపోర్ట్ చూసుకున్నప్పుడు నేను ఈ క్యాంపెయిన్ ఇంతకుముందు రన్ చేశాను లాస్ట్ మంత్‌లో ఎంత విజిట్స్ వచ్చినాయి, ఎంత అమౌంట్ పెట్టాను, ఎంత రెవెన్యూ వచ్చినాయి, ఈ మంత్‌లో ఎంతొచ్చినాయి. అంటే డిఫరెన్స్ ఏంటి? అప్పుడెందుకు వచ్చినాయి, ఇప్పుడెందుకు రాలేదు. జస్ట్ ఇలా మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అదే జాబ్ పర్పస్ పెట్టుకోండి. వాళ్ళు క్లయింట్స్ అడిగినప్పుడు రిపోర్ట్స్ తీసి ఇవ్వాలా? ఒక్క నిమిషం మేడం. క్లయింట్స్ అడిగినప్పుడు మనం రిపోర్ట్స్ ఇవ్వడానికి యూజ్ అవుతది. మీరంటే మీరు ఓన్‌గా చేసుకుంటున్నారు కాబట్టి మీరు మీరెప్పుడన్నా వాటిని రివ్యూ చేసుకొని లీడ్స్ ఇప్పుడు తక్కువొచ్చినాయనుకోండి, నెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి మీరు ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ డేటా అనేది మీకు యూజ్ అవుతదనమాట. ఎలా పెట్టామో, ఆ రోజు ఏ టైంలో రన్ చేసాము, ఎట్లా వచ్చినాయి లీడ్స్, ఎంతొచ్చినాయి, ఎంత అమౌంట్ పెట్టాము, కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడింది, ఇవన్నీ గూడా మనం కంపేర్ చేసుకొని నెక్స్ట్ టైమ్ మళ్ళీ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. అలాగే ఇక్కడొచ్చేసి మనకి కన్వర్షన్స్. మనకంటే లీడ్స్ ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలి అంటే వెబ్‌సైట్‌కి కన్వర్ట్ అవ్వాలా? లేదంటే వెబ్‌సైట్ ప్లస్ కాల్స్ అంటే మొబైల్ కాల్స్ రావాలా? లేకపోతే వెబ్‌సైట్‌కెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టంట్ ఫార్మ్ అంటే మెసెంజర్ అండ్ మెసెంజర్ అంటే లైక్ ఫేస్‌బుక్‌కి ఆహ్, అండ్ ఇన్‌స్టంట్ ఫార్మ్ అండ్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి, వాట్సాప్‌కి, కాల్స్‌కి, యాప్స్‌కి. ఇట్లా మీరు ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే మనకి మాక్సిమం వెబ్‌సైట్ పెట్టుకోవచ్చు. వెబ్‌సైట్ లేకపోతే మనకి బిజినెస్ వాట్సాప్ ఉందనుకోండి. వాట్సాప్‌కి పెట్టుకోవచ్చు. మీరు వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడతారు. లేదు మీరు ఈ డేటాని వేరే వాళ్ళకి ఇచ్చి సేల్స్ టీమ్‌కి ఇచ్చి వాళ్ళ చేత కాల్స్ చేపిచ్చాలనుకుంటే ఫార్మ్ పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్‌గా లీడ్స్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఎ అలాగే ఆహ్, ఇక్కడ మనము ఇన్‌స్టంట్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే వాట్సాప్ అనుకోండి, బిజినెస్ వాట్సాప్ ఉండాలి. బిజినెస్ వాట్సాప్ ఉంటే బిజినెస్ వాట్సాప్ ఇక్కడ కనెక్ట్ చేయమని అడుగుతది. కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అవుతది. ఇప్పుడు డైరెక్ట్‌గా మీకేంటంటే లీడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ మనకు వాట్సాప్‌కి డైరెక్ట్ లీడ్స్ వస్తాయి. లేదు ఫార్మ్ పెట్టుకున్నారనుకోండి, ఫార్మ్ ఫిల్ చేస్తారు. ఫార్మ్‌లో నుంచి డేటా డౌన్‌లోడ్ చేసుకోవాలి. బట్ ఇది ఈజీ. జస్ట్ ఇక్కడ సెటప్ చేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కొంచెం కష్టంగా ఉండేది ఫార్ము. ఈ ఫార్మ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఇక్కడ మీరు ఏ పేజీకి రన్ చేస్తున్నారో, ఇక్కడ మనకు చాలా పేజెస్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి చాలా పేజెస్ ఉన్నాయి. ఏ పేజీకి రన్ చేస్తున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేజీకి రన్ చేస్తున్నాం కాబట్టి ఈ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ టైమ్ మీరు రన్ చేస్తుంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. ఆల్రెడీ మనం యాక్సెప్ట్ చేసాం ఇక్కడ. ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ అని వస్తది. యాక్సెప్ట్ క్లిక్ చేస్తే యాక్సెప్టెడ్ అని వస్తది. ఇది యాక్సెప్ట్ చేస్తేనే మనకి యాడ్ రన్ అవుతది. అలాగే ఇక్కడొచ్చేసి మాక్సిమం నంబర్ ఆఫ్ లీడ్స్. పెర్ఫార్మన్స్ గోల్ ఏంటంటే మనకి ఎక్కువ లీడ్స్ రావాలి. జస్ట్ ఇంకా రిమైనింగ్ ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఇక్కడొచ్చేసి బడ్జెట్. డైలీ బడ్జెట్ మనం 800 పెట్టాం. మినిమమ్ 500 నుంచి 800 అలా పెట్టాల్సొస్తది. అంటే మినిమమ్. ఇంకా తక్కువ పెడితే లీడ్స్ అనేవి పెద్దగా రావు. ఇక్కడ మనం 800 పెట్టాం. ఇక్కడొచ్చేసి మనం స్టార్టింగ్ డేట్ పెట్టుకున్నాం. మీరు గనక ఎండింగ్ డేట్ సెట్ చేసుకోలేదు అంటే, మీరు ఎప్పుడు ఈరోజు రన్ చేశారు. ఒక 2 డేస్, 3 డేస్ ఆగారు. మళ్ళీ ఫోర్త్ డేస్ మళ్ళీ మీరు అమౌంట్ యాడ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా యాడ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతది. అదే కనుక మీరు సెకండ్‌కో, థర్డ్‌కో యాడ్ డేట్ ఎండ్ డేట్ ఇచ్చేసారు. థర్డ్ తర్వాత మళ్ళీ ఫిఫ్త్‌కి మీరు మళ్ళీ అమౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ రన్ అవ్వదు. అప్పుడు కొత్త యాడ్ క్రియేట్ చేసుకోవాలి మీరు. మళ్ళీ యాడ్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి యాడ్ రన్ చేశారు. మంచిగా రాలేదనుకోండి. ఇంకొక యాడ్ రన్ చేసుకొని అది ఏ యాడ్ బాగొస్తుందో చూసి ఆ యాడ్‌ని ఉంచుకొని రిమైనింగ్ యాడ్స్ తీసేయొచ్చు. అ అలాగే ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే మీరు ఒకసారే 10,000 యాడ్ చేశారు గూగుల్ అది లైక్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో అమౌంట్. బట్ పర్ డేకి మీరు 1000 రూపీస్ పెట్టారు. 10 డేస్‌కి అమౌంట్ యాడ్ చేశారు. కానీ మీకేంటంటే మధ్యలో 2, 3 డేస్ తర్వాత మీకు యాడ్ ఆపేద్దాము. తర్వాత చూద్దాం అనుకున్నారు. కానీ మర్చిపోయారు. మర్చిపోతే ఏమవుతుందంటే మీ 10 డేస్‌కి డైలీ 1000 రూపీస్ లెక్క మొత్తం అమౌంట్ వెళ్ళిపోతుంది.
అట్లాంటి కేసులో ఏంటంటే అమౌంట్ ఎక్కువ యాడ్ చేయకూడదు అకౌంట్‌లో. ఒకవేళ అకౌంట్‌లో అమౌంట్ ఎక్కువ యాడ్ ఉంది అంటే ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మళ్ళీ ఒకవేళ మనం మర్చిపోతే అమౌంట్ అంతా డిడక్ట్ అయిపోతుంది అది. యాడ్స్ రన్ అయితే. ఇప్పుడు జూలై 1 ఉంది. ఎండ్ డేట్ సెలెక్ట్ చేయలేదు. సెట్ చేసుకున్నామంటే మీరు ఎప్పుడు అమౌంట్ యాడ్ చేసినా డైరెక్ట్‌గా రన్ అయిపోతుంది. మళ్ళీ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకేదైనా కొత్త ఏరియా లేదా కొత్త డెమోగ్రాఫిక్స్ యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ యూజ్ సేవ్డ్ ఆడియన్స్ ఉంది. కానీ ఆల్రెడీ మన క్యాంపెయిన్‌లో సేవ్ చేసుకున్న డేటా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. మనం ఫస్ట్ అనుకోండి మనం ఇదంతా మనం ఆల్రెడీ రన్ చేసాం కాబట్టి కొన్ని యాడ్స్ వాళ్ళ డేటా అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు సేమ్ దీనికి రిలేటెడ్ యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి. జస్ట్ ఇది క్లిక్ చేసేస్తే ఈ డేటా యాడ్ అయిపోతుంది. మనకు టైం సేవ్ అవుతుంది. దీనిని సేవ్డ్ ఆడియన్స్ అంటారు. బట్ ఇక్కడ ఇంకా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి సేవ్డ్ ఆడియన్స్, 2 కస్టమ్ ఆడియన్స్, మూడోది లుకే లైక్ ఆడియన్స్. ఈ ఆడియన్స్ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఏంటంటే మనకి ఏ వెబ్సైట్ లేదు, లేదా రీసెంట్గా కొత్త వెబ్సైట్ తీసుకున్నాం, దానికి ట్రాఫిక్ లేదు, మనం ఓన్గా మనకి కావాల్సిన డెమోగ్రాఫిక్స్ని ఇంట్రెస్ట్లని అన్ని సెలెక్ట్ చేసుకొని మనమే మన క్లయింట్స్ని డిసైడ్ చేసుకుంటున్నాం ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్రియేటివ్ ఆడియన్స్ ఉంది. క్రియేటివ్ ఆడియన్స్ అన్నప్పుడు కస్టమ్ ఆడియన్స్, లుకేలైక్ ఆడియన్స్, సేవ్డ్ ఆడియన్స్. ఈ సేవ్డ్ ఆడియన్స్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే మనకు అందరికీ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎక్కువ విజిట్స్ రాకపోవచ్చు, కొత్త వెబ్సైట్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకోవడం మనకు అంత కరెక్ట్ కాదు. కాబట్టి సేవ్డ్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కస్టమ్ ఆడియన్స్ అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆడియన్స్. మన వెబ్సైట్‌కి చాలా మంది ఆడియన్స్ ఉన్నారనుకోండి. వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే మన వెబ్సైట్‌కి విజిట్ చేసే వాళ్ళకి యాడ్ అనేది చూపిస్తుంది. అలాగే కస్టమర్స్ లిస్ట్ మన దగ్గర లిస్ట్ ఉందనుకోండి. ఈ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ లిస్ట్‌కి యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. ఆఫ్‌లైన్ యాక్టివిటీస్, యాప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ లేదా మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో డేటా ఉందనుకోండి. అక్కడ అవి సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుందనమాట. ఈ అకౌంట్‌కి మనకి ఇది ఈ అకౌంట్‌కి మనకి ఎంతమంది విజిట్స్ ఉన్నారో వాళ్ళందరికి ఎవ్రీవన్ ఎంగేజ్ విత్ ప్రొఫెషనల్ అకౌంట్. ఈ ప్రొఫెషనల్ అకౌంట్‌కి ఎంతమంది అయితే ఎంగేజ్ చేశారో వాళ్ళందరికీ యాడ్ చూపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఎంగేజ్ అయినోళ్ళు, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంగేజ్ అయిన వాళ్ళందరికీ చూపిస్తుంది. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎంగేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మన వెబ్సైట్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ అవన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ యాడ్ చూపిస్తే కన్వర్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా మనం కస్టమ్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫార్మాట్లో మనకి డేటా అవైలబుల్ ఉంటే ఆ ఫార్మాట్లో మనం కస్టమ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లుకేలైక్ ఆడియన్స్. ఈ లుకేలైక్ ఆడియన్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్కి ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళలాగా సేమ్ డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళు ఇంకెవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చూపిస్తుంది. కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక పర్సన్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందని సెర్చ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకొక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అండ్ సర్వీసెస్ గురించి కానీ ఏదైనా సెర్చ్ చేస్తున్నాడు అది అలాంటి వాళ్ళకి కూడా ఈ యాడ్ చూపిస్తుంది అనమాట. అంటే సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ డెమోగ్రాఫిక్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి ఈ యాడ్ చూపిస్తుంది. ఎక్కువ పబ్లిష్ చేస్తుంది. అంటే న్యూ విజిటర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది ఈ యాడ్. బట్ దీనికి ఏంటంటే మనకి సోర్స్ అనేది ఉండాలి. కస్టమ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆడియన్స్ని యూజ్ చేసుకోవాలా లేదా కస్టమ్ ఆడియన్స్ విత్ వాల్యూస్ వాళ్ళ కస్టమ్ ఆడియన్స్ విత్ వాల్యూస్ తోటి తీసుకోవాలని అడుగుతుంది. జస్ట్ మనం కస్టమ్ ఆడియన్స్ని తీసుకున్నాం అనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాకి వెళ్తుంది. ఆ డేటాతో పాటు సేమ్ సిమిలర్గా ఉన్న ప్రొఫైల్స్
అలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి చూపించడానికి ఈ ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏరియా అనేది సెలెక్ట్ అవుతది. లైక్ ఇక్కడ 0-1% అనేది మనకి ఇనఫ్, ఎక్కువ అవసరం లేదు. ఈ 0-1% అనేది మోస్ట్ సిమిలర్ అనమాట. మోస్ట్ సిమిలర్‌గా ఉన్న పీపుల్స్‌కి చూపించమంటుంది. ఇంకా ఎక్కువ ఇట్లా మూవ్ చేసే కొద్దీ మనకి కొంచెం తగ్గుతా ఉంటది సిమిలారిటీస్. ఎక్కువ సిమిలర్‌గా ఉన్నోళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటది మనకి కన్వర్ట్ అవ్వడానికి. బట్ ఇవంతా ఏంటంటే మన దగ్గర డేటా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాల్సిన స్టెప్స్. మన దగ్గర డేటా ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం సేవ్డ్ ఆడియన్స్‌ని యూజ్ చేస్తున్నాం. మన దగ్గర ఏం లేదు, ఫస్ట్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇండియా అని డిఫాల్ట్‌గా వస్తది. బట్ మనం ఏ ఏరియాలకి కనెక్ట్ చేయాలి. అంటే మీరు ఎక్కువ వైస్‌గా ఎలా కనెక్ట్ చేయాలి అంటున్నారు కదా! ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, సిటీ. ఇప్పుడు సిటీ మొత్తం మనకు టార్గెట్. ఇక్కడ వచ్చేసి రేడియస్. మనం ఇక్కడ హైదరాబాద్‌లో ఎన్ని కిలోమీటర్స్ వరకు 40 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. మనం సర్వీసెస్‌ని బేస్ చేసుకొని, అదే లొకేషన్ బేస్డ్ మీరు ఒక షాప్ ఉంది. ఆ షాప్‌లో 25 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళ వరకే మన యాడ్ కనిపించాలి. లేదా హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. వాళ్ళు 10 కిలోమీటర్స్ వరకు ఉన్న వాళ్ళే రావాలి. అంటే ఆ 10 కిలోమీటర్స్ దాటిన వాళ్ళు వాళ్ళ హోటల్‌కొచ్చి ఫుడ్ తీసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. అప్పుడు తగ్గించుకోవచ్చు. లేదా మనం ఆన్‌లైన్ అయితే 80 కిలోమీటర్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు హైదరాబాద్ చుట్టూ 80 కిలోమీటర్స్ రేడియస్‌లో మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంకా విలేజెస్‌కి టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మ్యాప్‌లు కనిపిస్తున్నాయి. ఏ విలేజ్ కావాలంటే ఆ విలేజ్, సిటీస్ ఏవి కావాలన్నా అలా టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వరంగల్, తెలంగాణ ఇట్లా మనకి కావాల్సిన ఏరియాస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ చిన్న చిన్న పల్లెటూర్లైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ పిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు విజయవాడకు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. జస్ట్ విజయవాడ డ్రాప్ చేస్తే మనకు అక్కడ డ్రాప్ అవుతుంది అనమాట. ఇట్లా మనం పిన్ ద్వారా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లొకేషన్స్‌ని. ఇట్లా మీరు మీ లోన్స్ ఏ ఏరియాలో ఉన్న పీపుల్స్‌కి కనపడాలి. ఈ ఏరియాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే యాడ్ లొకేషన్ ఇన్ బల్క్ అని ఉంది. ఎక్కువ ఒకేసారి యాడ్ చేయాలి. లైక్ కంట్రీస్ ఒక 10, 15 కంట్రీస్ యాడ్ చేయాలి. లేకపోతే కంట్రీస్ ఆర్ రీజియన్స్, డిజైన్ మార్కెట్ ఏరియాస్, టౌన్స్, సిటీస్, పోస్టల్ కోడ్స్, అడ్రస్ మీరు ఎలా యాడ్ చేసుకోవాలంటే అలా బల్క్ డేటా ఇక్కడ యాడ్ చేస్తే ఒకేసారి యాడ్ అయిపోతుంది. లేదంటే జస్ట్ ఇట్లా చిన్న ఏరియాస్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆ ఏరియా వరకు మీ యాడ్ కనిపిస్తుంది. వేరే మేడం ఏరియాని బట్టి ప్రైస్ ఉంటుందా? అలా ఏముండదు సార్. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ ఏరియా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి లీడ్స్ ఎక్కువ పెరుగుతాయి. అదే చిన్న ఏరియా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మనకి లీడ్స్ తక్కువ వస్తాయి. అప్పుడు కాస్ట్ కాస్ట్ అయితే అంతే ఉంటుందా మేడం? మామూలుగా అయితే కాస్ట్ అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక హైదరాబాద్, విజయవాడ ఇట్లా పెద్ద పెద్ద సిటీలు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. అప్పుడు లీడ్ కాస్ట్ తక్కువ పడతది. అదే చిన్న చిన్న రూరల్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అక్కడ లీడ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడతది. ఓకే.
లీడ్స్ ఎక్కువ, మనకు లీడ్స్ ఎక్కువ వచ్చే కొద్దీ మన కాస్ట్ తగ్గిపోతుంది. లీడ్స్ తక్కువ ఓకే. వస్తుంటే లీడ్ కాస్ట్ పెరుగుతుంటది. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ 800 సెలెక్ట్ చేసుకున్నాం కదా, వాళ్ళు ఆన్ యావరేజ్ 800కి 23 లీడ్స్ టు 66 లీడ్స్ వరకు వస్తాయి అన్నాడు. మేబీ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, చెప్పలేం. ఒక్కొక్కసారి 100 వస్తాయి, ఒక్కొక్కసారి 10 వస్తాయి. అవి కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు మనం యాడ్ రన్ చేసే టైంకి ఆ రోజు ఫేస్బుక్ ఓపెన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ రోజు ఆ ప్రోడక్ట్ కి కానీ సర్వీసెస్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఒకవేళ చూసినా కూడా అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇలా డిఫరెంట్ సినారియోస్ డిపెండ్ అయ్యండి. ఈ రోజు మీరు రన్ చేశారు 100 రూపీస్, 200 రూపీస్ పెట్టి యాడ్ రన్ అయింది. 100 రూపీస్కి మీకు ఒక 10 లీడ్స్ వచ్చినాయి. అదే సేమ్ యాడ్ మళ్ళీ అదే టైంకి రేపు రన్ చేశారు అనుకోండి, అన్ని రాకపోవచ్చు అనమాట. 5 రావచ్చు, లేకపోతే 15 రావచ్చు. అట్లా సో ఓకే. ఓకే. ఇట్లా డిఫరెంట్ సినారియోస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అనే చేయొచ్చు, లేకపోతే మీరు నేమ్ టైప్ చేసైనా మీ ఏ ఏరియా కావాలి, రూరల్ ఏరియాస్, విలేజెస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏరియా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్. ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ఏరియాలో చాలా మంది ఉంటారు, అందులో మనకి ఎవరు కావాలి, మనకి కావాల్సిన ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన సర్వీసెస్కి ఎవరు రిలేటెడ్గా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ సజెషన్ ఆప్షనల్ ఇచ్చాడు. వీడు ఏంటంటే అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ని ఆ డిఫాల్ట్ సెలెక్ట్ చేసేసాడు. అంటే మనం సెలెక్ట్ చేయకుండా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని వాళ్ళే ఆడియన్స్ని సెలెక్ట్ చేసి చూపిస్తారు. కానీ మనం ఏంటంటే మాన్యువల్గా వెళ్తున్నాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏజ్ ఉంది, ఏ ఏజ్ వాళ్ళు మన సర్వీస్కి ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళే కదా లోన్స్ తీసుకునేది. అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇన్కమ్స్, వాళ్ళు లోన్స్ తీసుకోవడం. అవి ఆల్మోస్ట్ 25 తర్వాత నుంచే ఉంటాయి. మాక్సిమం 30 దగ్గర నుంచి ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటారు కాబట్టి తీసుకోవచ్చు. అలానే 50 వరకు, 50 ఇయర్స్ ఏజ్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకసారి మీరు తెలుస్తుంది కదా మీ బిజినెస్కి ఎలా వస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్. ఇక్కడ వచ్చేసి జెండర్, అంటే మీరు ఓన్లీ మెన్స్కి టార్గెట్ చేస్తున్నారా, ఉమెన్స్కి టార్గెట్ చేస్తున్నారా, లేదా ఇద్దరిని అంటే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఇది మెన్స్ వరకే, మనం ఉమెన్స్కి లేదు అంటే అప్పుడు ఇవి మెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇలా ఆల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్డ్ టార్గెటింగ్ ఉంది. ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్లో మనం పర్సన్స్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఏజ్ 30 నుంచి 50 ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే ఎవరైతే ప్రొఫైల్లో వాళ్ళ బర్త్డే డేట్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ ఏజ్ ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ని తీసుకుంటుంది. నెక్స్ట్ డీటెయిల్డ్ టార్గెట్ అంటే ఇప్పుడు మాదైతే ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎంసీఏ స్టూడెంట్స్, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. బట్ మీరేంటి అంటే లైక్ బిజినెస్ జాబ్ టైటిల్స్ చూసుకోవాలి. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళ, లేకపోతే బిజినెస్ ఓనర్స్, ఇంకా ఎవరుంటారు మీ బిజినెస్కి, అంటే లైక్ ఎంప్లాయీసే కదా సార్ ఎక్కువ లోన్స్ తీసుకునేది. అంతే మేడం. మొత్తం ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే సిఇఓస్, ఓనర్స్, సిఇఓ, ఎండి, ఓనర్, ఫౌండర్స్, ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇలాంటివి. అలాగే మేనేజర్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ కొంచెం హై ఉంటాయి కాబట్టి. మినిమం 12,000 ఉన్నా ఇస్తాం మేడం మేము సాలరీ. అవునా, అట్లయితే ఎంప్లాయీస్ని కూడా తీసుకోవచ్చు అండి. మేనేజరు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎంప్లాయీస్ని టార్గెట్ చేయాలనుకోండి, వాళ్ళ డెసిగ్నేషన్స్, టీమ్ లీడ్స్,
ఇట్లా పే మ ఈ టీమ్ లీడ్స్ గానీ, ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, ట్రా ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇట్లాంటివి మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంతమందినైనా సెలెక్ట్ చేసుకోవచ్చా ఆ! మీరు? చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఏరియాస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక 5-6 సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఓకే ఏరియా వైస్. ఇంకా అంతకన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనకి లీడ్ అనేది తగ్గిపోతుంది. ప్రీవియస్ అలా లేదు. బట్ ఇప్పుడు రీసెంట్‌గా 2, 3 క్యాంపెయిన్స్ నుంచి ఆ ప్రాబ్లమ్ కనిపిస్తుంది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఎక్కువ ఏరియాస్ సెలెక్ట్ చేసుకుంటే హ్మ్, మనకి లీడ్స్ అనేవి తగ్గుతున్నాయన్నమాట. అందుకని ఒక 5, 6 మాక్సిమం మెయిన్‌గా టార్గెట్ చేయడం ఇస్తే బెటర్. బట్ ఈ డెమోగ్రాఫిక్స్ అనేది మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మాక్సిమం. మళ్ళీ ఇక్కడ డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఇంకా ఈ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ ఇలా ఉందా చిల్డ్రన్స్ పేరెంట్స్‌ని టార్గెట్ చేయొచ్చు. అంటే వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ బిజినెస్ ఇండస్ట్రీ. ఈ బిజినెస్‌లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. అలాగే మీ లోన్స్‌కి రిలేటెడ్‌గా జస్ట్ ఫుడ్ హాబీస్. ఇక్కడొచ్చేసి హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఇవి ఉంటాయండి. బిహేవియర్ ఇక్కడొచ్చేసి మనకి మొబైల్ డివైసెస్ ఇవి గూడా ఉంది ఆప్షన్. మనం మొబైల్ డివైసెస్ ఎవరు యూజ్ చేస్తారు ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి డెమోగ్రాఫిక్స్ వచ్చేసి ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఇన్‌కమ్ బేస్ మీద. హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ 10% వస్తే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవేంటంటే మనకి యూఎస్ వరకే ఆప్షన్ ఉంది. మన ఇండియాలో ఇంకా ఈ ఆప్షన్ లేదు. హౌస్ హోల్డ్ ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని కూడా ట్రై చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి పేరెంట్స్ ఆళ్ళ పేరెంట్స్‌ని గూడా మనము టార్గెట్ జేసుకోవచ్చు. లైక్ వాళ్ళేంటంటే ఆల్రెడీ పిల్లలుంటారు గాబట్టి ఇల్లు తీసుకోవడము, బైక్ లోన్స్ తీసుకోవడం ఇట్లాంటివన్నిటికి ప్రయారిటీ ఇస్తారు గాబట్టి ఇట్లా పేరెంట్స్‌ని. బట్ రీసెంట్‌లీ మ్యారీడ్ ఉన్నవాళ్ళు ఎంతవరకు లోన్స్‌ని ప్రిఫర్ చేస్తారో తెలీదు గానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ కాడ్నుంచి వాళ్ళొక ఫ్యా ప్లానింగ్ ఉంటది గాబట్టి వాళ్ళు లైఫ్‌లో అట్లాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చనమాట. ఈ ఏజ్ గ్రూప్స్ ఇవన్నీ గూడా. వర్క్ బేస్ మీద ఎంప్లాయీస్, ఎంప్లాయీస్‌ని మనం ఇక్కడ టైప్ చేయొచ్చనమాట. ఇక్కడ ఆహ్, ఇక్కడ గూడా టార్గెట్ జేసుకోవచ్చండి. మనకిక్కడ ఇందాక మనం అక్కడ చేసాం గదా! డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి. నెక్స్ట్ ఇండస్ట్రీ బేసిస్ ఈ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, ఆర్కిటెక్చర్ ఇంజినీర్స్ వీళ్ళందరిని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. అంటే మీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఈ టార్గెట్ బేస్ మీద మనకి ఈ లీడ్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. మనం టార్గెట్ చేసుకునే వాళ్ళని. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్లేస్‌మెంట్. ఇక్కడ ప్లేస్‌మెంట్ డైరెక్ట్ అకౌంట్ కంట్రోల్, ఎక్స్‌క్లూడ్ ప్లేస్‌మెంట్స్. ఇక్కడ ప్లేస్‌మెంట్స్. ఇక్కడొచ్చేసి అడ్వాంటేజ్ ప్లేస్‌మెంట్ అంటే డైరెక్ట్‌గా యాడ్ ఎక్కడ కనిపించాలో ఫేస్‌బుకే డిసైడ్ చేస్తది. బట్ ఇక్కడ మనం మాన్యువల్ ప్లేస్‌మెంట్స్ తీసుకున్నామనుకోండి. ఈ మాన్యువల్ ప్లేస్‌మెంట్స్ ఏంటంటే ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. మనకి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ రావాలి. ఆడియన్స్ నెట్వర్క్ అంటే మనకు థర్డ్ పార్టీ సైట్స్ వస్తాయన్నమాట. వేరే సైట్స్‌లో
మన యాడ్ అనేది కనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి మనకి ఎంతవరకు కన్వర్షన్స్ అవుతాయో మనకు తెలీదు. అవి మాక్సిమం డిస్‌ప్లే క్యాంపెయిన్‌కి సెటప్‌కి బావుంటుంది. కానీ కన్వర్షన్స్ అనేవి మనకి సెట్ అవ్వవు. కాబట్టి ఈ ఆడియన్స్ నెట్వర్క్ అనేది తీసేసేయి. మనకి ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో కనిపిస్తది. మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. మీరు ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకుంటేనే కనిపిస్తది ఇక్కడ. ఇక్కడ థ్రెడ్స్ అనేది కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చింది. దాన్ని కూడా యాడ్ చేశారు గానీ ప్రస్తుతానికి ఎనేబుల్ అయితే లేదు. మనం మేబీ థ్రెడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఎనేబుల్ అవుతదేమో దీనికి. నేనైతే ట్రై చేయలేదు. ఇక్కడొచ్చేసి ఫీడ్స్ అనమాట. ఎక్కడెక్కడ మన యాడ్ కనిపించాలి. అంటే ఫేస్‌బుక్ ఫీడ్‌లో కనిపించాలి. ప్రొఫైల్ ఫీడ్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్, మార్కెట్ ప్లేస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. కానీ ఇవన్నీ ఓకే. బట్ మనము ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇమేజ్ యాడ్ పెడుతున్నామా? వీడియో యాడ్ పెడుతున్నామా అనేది. ఇమేజ్ యాడ్ పెడితే ఈ రీల్స్ అనేది తీసేసేయాలి. రీల్స్, వీడియోస్, ఇన్‌స్ట్రీమ్ యాడ్స్, వీడియో అండ్ రీల్స్ అనేది తీసేయాలి. ఇక్కడ మన యాడ్ కనిపించదు. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాము. ఇప్పుడు యాడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా యాడ్ సెటప్ అనేది చేసుకున్నాం మనం. ఇక్కడ మనం ఈ లీడ్స్ క కాన్ ఫార్మ్‌కి ఎళ్ళడానికి ఇన్‌స్టంట్ ఫార్మ్‌కెళ్ళడానికి చేసుకున్నాము. తర్వాత అమౌంట్ పెట్టాము. తర్వాత ఏరియా సెలెక్ట్ చేసుకున్నాము. డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్లేస్‌మెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం యాడ్ సెటప్ చేయాలన్నమాట. యాడ్ క్యాంపెయిన్ సెటప్. లైక్ ఇక్కడ కూడా సేమ్ ఇదే టైటిల్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ క్యాంపెయిన్ నేమ్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మన ఫేస్‌బుక్ పేజ్ అనేది మన ప్రాపర్ పేజ్ ఉందో లేదో ఒకసారి చెక్ జేసుకోండి. తర్వాత ఇక్కడ యాడ్ సెటప్ చేస్తాం. ఈ యాడ్ సెటప్‌లో క్రియేట్ ఏ యాడ్ ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని ఉంటది. క్రియేటివ్ హబ్ మాకప్ అన్నది. బట్ దీనికన్నా కూడా మనకి ఇవి 2 బెటర్. క్రియేట్ ఏ యాడ్ గాని, యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. ఈ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఏంటంటే మన ఫేస్‌బుక్ పేజ్‌లో ఉన్న పోస్ట్‌నే మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటామనమాట. సెలెక్ట్ ఏ పోస్ట్ అని ఇక్కడ వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తాం. బట్ అలా కాకుండా మనం ఓన్‌గా చేయాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ ఏ యాడ్. క్రియేట్ ఏ యాడ్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. మనం వీడియో గాని, ఒక సింగిల్ ఇమేజ్ గాని పెట్టి యాడ్ రన్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా కరాసీల్ యాడ్ అంటే 2 ఆర్ మోర్ ఇమేజెస్ పెట్టుకోవాలి. మోర్ ఇమేజెస్ ఆర్ వీడియోస్. 2 ఒక ఈ కరాసీల్ యాడ్ అనేది మనకెక్కడ యూజ్ అవుతుందంటే 2, 3 సర్వీసెస్‌ని ఒకసారే ప్రమోట్ చేయాలంటే ఒకే ఇమేజ్‌లో మొత్తం కన్వే చేయలేం కాబట్టి 2, 3 ఇమేజెస్ డిజైన్ చేసుకొని ఇక్కడ మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా షాపింగ్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇలా మనం చాలా వరకు యాడ్ చేయాలి. అలాంటి వాళ్ళకి కరాసీల్ యాడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా సింగిల్ ఇమేజ్ ఉంటే ఈ సింగిల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫార్మ్ అనమాట. ఇందాక మనం ఇన్‌స్టంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫార్మ్ ఆప్షన్ వచ్చింది. అదే వాట్సాప్ సెలెక్ట్ చేసుకునుంటే ఇక్కడ మనకేం ఆప్షన్ రాదు. జస్ట్ వాట్సాప్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ ఏ ఫార్మ్. ఈ ఫార్మ్ క్రియేట్ చేయాలంటే మనకి కంపల్సరీగా ప్రైవసీ పాలిసీ పేజ్ అని ఉండదు. వెబ్‌సైట్‌లో ప్రైవసీ పాలిసీ ఉండాలి. ఆ ప్రైవసీ పాలిసీ మనం ఇక్కడ యాడ్ చేయాలి. లేకపోతే ఈ ఫార్మ్ క్రియేట్ చేసుకోవడానికి రాదు. ఇక్కడ మీరు లీడ్ యాడ్ ఇలాగ లోన్ అని పెడదాం. లోన్ పెట్టేసి ఇక్కడ మోర్ వాల్యూమ్ అంటే ఎక్కువ పీపుల్స్ ఫిల్ చేస్తారంట. హైయెస్ట్ ఇంటెంట్ అంటే ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేస్తారు. రిచ్ క్రియేటివ్ అంటే ఎవరైతే ఎక్కువ అటెన్షన్ ఉండి హై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బట్ ఇలాంటి వాళ్ళొస్తారు. బట్ ఇది మనకి ఆప్షనల్. బట్ హై వాల్యూమ్ పెట్టుకుంటే మనకి ఎక్కువ లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్‌ని కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి హై వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హై వాల్యూమ్ సెలెక్ట్ అయినాక నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకేంటి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. మన ఫార్మ్‌కి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనం టర్న్ ఆఫ్ చేసామనుకో ఏముండదు. జస్ట్ ఆన్ చేసామనుకో యూజ్ ద ఇమేజ్ ఆఫ్ యువర్ యాడ్ ఇమేజ్ ఫ్రమ్ యాడ్ విల్ అపియర్ విత్ యువర్ కాంటెక్స్ట్ కార్డ్. అంటే మనం ఆల్రెడీ ఇమేజ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో
ఆ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇంకా ఇమేజ్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించలేదు. గ్రీటింగ్స్ మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ గ్రీటింగ్ మెసేజెస్ పెట్టాలంటే ఆన్ చేయాలి. లేదంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైనా కూడా అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే యూజ్ చేయొచ్చు. లేకపోతే లేదు. బట్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి క్వెషన్స్. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం క్లయింట్స్ దగ్గర నుంచి. మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ కిందొచ్చేసి ఫుల్ నేము. వాళ్ళ నేమ్ అనేది కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్. థర్డ్ మనకి ఫోన్ నంబరు. ఇంకా మీకు ఎక్స్‌ట్రా ఏమైనా డీటెయిల్స్ కావాలా? హలో. హలో సార్. ఫుల్ నేమ్ అంటే ఎవరిది యాడ్ చూసిన వాళ్ళదా మేడం? ఆ! వాళ్ళ దగ్గర నుంచి మనకి వాళ్ళ డెసిగ్నేషన్ గాని ఓకే. వాళ్ళ అంటే మీకు వీళ్ళు వ్యాలిడా కాదా అని చూసుకోవాలి గదా! ఇప్పుడు అంతే మేడం. లోన్ ఇస్తారు అనగానే అందరూ అప్లై చేస్తారు. అవును. వాళ్ళ డెసిగ్నేషన్స్ ఏంటి? వాళ్ళు జెన్యూన్ క్లయింట్సా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి మనము అవి కూడా పెట్టొచ్చనమాట ఇక్కడ. కాంటాక్ట్ ఓకే. వాట్సాప్ నంబర్ ఉంది. స్ట్రీట్, కంట్రీ, రీజియన్ ఇవి మనకి ఏది కావాలంటే అది పెట్టొచ్చు. యూజర్ ఇన్ఫర్మేషన్, డెమోగ్రాఫిక్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెటీరియల్ స్టేటస్, రిలేషన్‌షిప్ ఇవన్నీ ఉన్నాయి. వర్క్ ఇన్ఫర్మేషన్, జాబ్ టైటిల్ పెట్టామనుకోండి, వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేదా బిజినెస్సా అని వస్తదనమాట. ఇవి రిమైనింగ్ డేటా. వర్క్ ఇన్ఫర్మేషన్ పెట్టమంటే వర్క్ ఫోన్ నంబర్ గాని, వర్క్ మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్ లేదంటే జాబ్ డీటెయిల్స్. ఇదొచ్చేసి ఆప్షనల్ పెట్టొచ్చు. లేదా మ్యాండేటరీ పెట్టినా కూడా ఇబ్బంది లేదు. ఇట్లా మనం ఫార్మ్ అనేది తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్కువ ఫీల్డ్స్ పెడితే ఫిల్ చేయడం కష్టం కాబట్టి తక్కువే పెట్టొచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ క్వెషన్ అనుకోండి. సెపరేట్‌గా ఇంకా ఏదన్నా క్వెషన్స్ యాడ్ చేయాలి. మనం ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఉన్నవి కాకుండా ఇక్కడ ప్రీ డిఫైన్డ్ కాకుండా అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్. ఆన్సర్ క్వెషన్ కండిషనల్. ఇవి 3 టైప్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ఇప్పుడు ఈ ఆప్షన్ మనం పెడితే వాళ్ళు ఫిల్అప్ చేయాలా మేడం? వాళ్ళు ఫిల్ చేస్తారండి ఫామ్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు లీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి కదా! మీకు ఎవరికైతే లోన్స్ కావాలో వాళ్ళ డేటా మీకు గావాలి. అవును అప్పుడు మేడం. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి లోన్ ఇస్తారు. ఓకే మేడం. అప్పుడు వాళ్ళకి కాల్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్స్ కావాలి. వాళ్ళు జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి మనకి ఏం చేస్తున్నారో తెలవాలి. అందుకని మీరు జాబ్ టైటిల్స్ కూడా తీసుకున్నారనుకోండి ఇస్తారు. అది కాకుండా మళ్ళీ మీరు ఓన్లీ జాబ్ అనుకోండి. బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు వీళ్ళు జాబ్ గురించి అడిగారు బిజినెస్ కాదు అనుకునే ఛాన్స్ కూడా ఉంటది. అంటే అందరూ జాబ్ టైటిల్ అంటే మనం ఏం చేస్తున్నాము అని ఆలోచించరు కదా! జాబ్ అంటే జాబ్ అనే అనుకుంటారు. కానీ బిజినెస్‌ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఓకే. బిజినెస్ ఓనర్స్‌కి ఇవ్వరేమో అని అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తాయి కాబట్టి వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అనేది కూడా రాయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి బిజినెస్, జాబ్. ఈ 2 ఇట్లా ఏ బిజినెస్ అయితే బిజినెస్, జాబ్ అయితే జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా అని మనకు అర్థమవుతది. ఇట్లా మనం ఈ క్వెషన్ యాడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి మళ్ళీ ఇక్కడ ఇంకా క్వెషన్ ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్వెషన్ రాస్తే వాళ్ళు ఒక ఆన్సర్ ఇక్కడ మీరు క్వెషన్ ఇస్తారు. దాని కింద ఆన్సర్ వాళ్ళు రాసేస్తారనమాట. వాట్ ఈస్ యువర్ బడ్జెట్ అంటే లేకపోతే వాట్ ఈస్ అంటే జస్ట్ ఇలా శాలరీ కూడా ఇంపార్టెంటే కదా! వాళ్ళు లోన్ మళ్ళీ కడతారా లేదా అని తెలుసుకోవడానికి. యువర్ శాలరీ అని పెడితే ఇక్కడ వాళ్ళు ఆన్సర్ ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ యువర్ ఆన్సర్ అనే దగ్గర వాళ్ళ శాలరీ ఎంతో వాళ్ళు యాడ్ చేస్తారు.
మీరు ఇట్లా సాలరీ గురించి కనుక్కోవాలంటే ఎంత సాలరీ వస్తే మీరు లోన్ ఇస్తాం అనుకున్నారో అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ అవాయిడ్ చేసి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ యువర్ సాలరీ అని పెట్టొచ్చు, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అని పెట్టొచ్చు. ఇలా మీరు కస్టమ్ క్వశ్చన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవేమో ఫ్రీ డిఫైన్డ్ వాళ్ళు ఇచ్చినవి. ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా డేటాని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ యాడ్ చేసుకొని ఇంకా క్వశ్చన్స్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రైవసీ పాలసీ పేజీ. మనకి కంపల్సరీగా ఈ ప్రైవసీ పాలసీ పేజ్ అనేది మన వెబ్‌సైట్‌ది కావాలి. అది ఉంటేనే మనం ఫార్మ్ క్రియేట్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా సబ్మిట్ చేసేస్తాం దీన్ని. అది ఏముంటది మేడం లింక్? ఏంటండి? ప్రైవసీ లోపల దాంట్లో లింక్ అనేది కండిషన్స్ ఉంది కదా. ఉంటాయండి. మన వెబ్‌సైట్, మన బిజినెస్ ఏంటి? మనం వాళ్ళ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం? ఆ డేటాని మనము ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాము? ఈ డేటా అంతా దాంట్లో రాస్తారు. ప్రైవసీ పాలసీలో. ఆ ప్రైవసీ పాలసీని మనం వయోలేట్ చేస్తే మన మీద కేసులు చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. అంటే చిన్న చిన్నవి వీటికని కాదు. మామూలుగా ఏదైనా పెద్ద కంపెనీస్ డేటా కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి సేల్ చేస్తా ఉంటారు. అలా సేల్ ఆ, చేసినప్పుడు వాళ్ళేంటంటే ముందుగా అష్యూరెన్స్ ఇవ్వాలి. మీ డేటా మేము ఎవరికీ షేర్ చేయము. థర్డ్ పార్టీకి షేర్ చేయము. ఓన్లీ మా పర్పస్ యూజ్ చేస్తున్నాం అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు అది మెన్షన్ చేసింది కాకుండా వాళ్ళు మిస్‌గా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద పాలసీ పేజ్‌ని బేస్ చేసుకొని వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఒకవేళ ఆల్రెడీ మేము థర్డ్ పార్టీ వాళ్ళకి షేర్ చేస్తామని అందులో మెన్షన్ చేస్తే, మనం అయినా కూడా మనం చూసుకోకుండా డేటా ఇచ్చినాక వాళ్ళు గాని సేల్ చేశారని మనం కేస్ ఫైల్ చేసినా కూడా అది నిలబడదనమాట. అట్లా మనకి ఉంటుంది. కానీ పర్సనల్ డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. బట్ కావాలంటే మనం వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు జనరేట్ చేయొచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇంకా నెక్స్ట్ ఎండ్ స్టేజ్‌కి వచ్చేసింది. ప్రైవసీ పాలసీ పేజ్ ఇచ్చిన తర్వాత హెడ్‌లైన్ థాంక్ యూ. వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని పెడదాం. వి విల్ గెట్ బ్యాక్ టు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వాళ్ళని డైరెక్ట్‌గా వదిలేయకుండా అంటే వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ కోసం మనకి వాట్సాప్‌కి చాట్‌కిగా ఎంకరేజ్ చేయొచ్చు. లేదా మన వెబ్‌సైట్ విజిట్స్‌కి ఎంకరేజ్ చేయొచ్చనమాట. వాట్సాప్ చాట్ అనుకోండి, ఫార్మ్ ఫిల్ చేసినాక ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టే అవకాశం ఉంటది. లేదు మన వెబ్‌సైట్‌లో డేటా ఉంది. ఈ వెబ్‌సైట్‌కెళ్ళి రీడ్ చేసుకోండి అంటే వాళ్ళని వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేయొచ్చనమాట. ఇట్లా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ పెట్టుకొని క్రియేట్ ఎ ఫార్మ్ అంటే ఫార్మ్ క్రియేట్ అయిపోతుంది. ఫార్మ్ క్రియేట్ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి ఫార్మ్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ జస్ట్ ఇంకా అంతా అయిపోయినాక పబ్లిష్ యాడ్. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇంకా నెక్స్ట్ యాడ్ సెటప్ చేయలేదు. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫార్మ్ క్రియేట్ చేసినాక నెక్స్ట్ స్టెప్ యాడ్ క్రియేటివ్. ఇక్కడ మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇమేజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాము. లేదంటే మనం అప్లోడ్ ఇమేజ్. ఈ అప్లోడ్ ఇమేజ్ ఉంటే డెస్క్‌టాప్ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్‌ని. ఈ ఇమేజ్‌ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మన ఇమేజ్ ఎలా ఉందో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రైమరీ టెక్స్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నామంటే మనం ఓన్‌గా రాసే బదులు ఏఐ టూల్‌ని యూజ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందాక మనం రాసాం కదా! అదైనా రాయొచ్చు. మళ్ళీ రీరైట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కొత్త కంటెంట్ అయినా రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇస్తే వేరే కంటెంట్ జనరేట్ చేస్తది. అట్లా మనం ఈసారి ఏంటంటే ఒక ఇమేజ్ ఇచ్చేసి క్రియేట్ హ్యాపీ యాడ్ ఫ్రీ యాడ్ ప్రైమరీ కంటెంట్ ఫేస్‌బుక్ యాడ్ ప్రైమరీ కంటెంట్ క్రియేట్ చేయమని ఇస్తే ఇక్కడ మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ దానికి చేంజెస్ వచ్చినాయి. ఇట్లా ఈ ప్రైమరీ టెక్స్ట్ అనేది మనం కాపీ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
ఇక్కడ వచ్చేసి హెడ్లైన్ ఇవ్వాలి. హెడ్లైన్ ఇవ్వాలంటే ఇక్కడ హెడ్లైన్ క్రియేట్ హై హై కన్వర్షన్ హెడ్లైన్. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కువగా పీపుల్స్ని అట్రాక్ట్ చేసే హెడ్లైన్స్ ఇస్తుంది అనమాట. హై కన్వర్షన్ అనే ఈ వర్డ్ మనం వాడితే హై కన్వర్షన్ హెడ్లైన్ అని ఇస్తే మంచి హెడ్లైన్ ఇస్తుంది. గెట్ జాబ్ రెడీ విత్ అవర్ 45 days ఏ డిజిటల్ కోర్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనకి కొంచెం ఏంటంటే జాబ్ రెడీ అనే వర్డ్ వింటే ఏంటంటే మాక్సిమం పీపుల్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మన డిజిటల్ మార్కెట్. అలాగే మీరు లోన్స్కి సంబంధించి మీరు ఏ కంటెంట్ అయితే ఇస్తారో ఆ కంటెంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్, తర్వాత ఇక్కడ డన్. ఇప్పుడు మన ఇమేజ్ యాడ్ అయిపోయింది, ప్రైమరీ టెక్స్ట్ యాడ్ అయిపోయింది, మన హెడ్లైన్ యాడ్ అయిపోయింది, ఇక్కడ సైన్ అప్ ఫామ్ యాడ్ అయింది, మొత్తం అన్ని ఓకే అయిపోయింది. ఫామ్ క్రియేట్ రెండు ఫామ్స్ వచ్చినాయి కదా మేడం, అండ్ 2 వచ్చినాయి స్లైడ్స్. ఇవా రైట్. ఇది ఫేస్బుక్ లో వ్యూ అండి. ఫేస్బుక్ లో ఎలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఎలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంటే స్పేసెస్ లో ఎలా కనిపిస్తుంది, రేషియో ఎలా కనిపిస్తుంది, ఇట్లా ఎక్కడెక్కడ మన యాడ్ కనిపిస్తుందో అన్ని ఓవర్ వ్యూ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి డెస్టినేషన్ మన ఫామ్ అనమాట. మనము వీడియో క్లాసెస్, లైవ్ క్లాసెస్ అని, ఇది నాది ఓల్డ్ ఫామ్ కదా, అది కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఫామ్ సేల్స్ ఫామ్ లోన్ ఫామ్ అయితే మీ ఫామ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ యాడ్ ప్రివ్యూ కనిపిస్తుంది, ఇక్కడేమో ఫామ్ కనిపిస్తుంది. మీ లోగో, మీ ఫామ్, మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు జస్ట్ ఇది పబ్లిష్ అంటే ఇది పబ్లిష్ అయిపోతుంది ఇంకా యాడ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బిల్లింగ్కి వెళ్ళి బిల్లింగ్లో మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి యాడ్ ఫండ్స్ అంటే ఇక్కడ మీరు కార్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, యూపీఐ నుంచి అయినా చేయొచ్చు. మీరు ఒక 800 రూపీస్ అనుకోండి. జస్ట్ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నాము. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీరు 800 రూపీస్ పేమెంట్ చేసుకుంటే యాడ్ లైవ్ అవుతుంది. ఓకే అండి, మొత్తం ట్రై చేయండి. ఈ రోజుకి రిమైనింగ్ టాపిక్స్ నేను మళ్ళీ రేపు చెప్తాను. ఇంకా మిగిలిన ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు కాబట్టి ఆ ఇమేజ్కి యాడ్ సెటప్ చేయండి. ఎంతవరకు చేయగలరో చూద్దాము. రేపు పర్ఫెక్ట్ మీరు చేసుకొని వచ్చిన తర్వాత రేపు క్లాస్లో చూస్తాను. ఓకే మేడం. చూసేసి ఇంకా అది ఎలా ఉంటుంది, ఎట్లా చేయాలి, అది పర్ఫెక్ట్గా ఉంటే రేపు క్యాంపెయిన్ రన్ చేద్దాం. ఒక మినిమం ఒక 200-300 పెట్టేసి దానికి మినిమం లీడ్స్ ఎలా వస్తున్నాయి మనం చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత క్రియేట్ చేసుకోవడం. రేపు మీరు పాసిబిలిటీ ఉంటే మీరే చేద్దరు, కానీ మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.